రహస్యముగా చేయవలసిన 3 సంగతులు. 1 మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి చెప్తున్నాను, ధర్మం చేయడం ఎదుటి వారికి ఇచ్చుటలో రహస్యముగా చేయాలి. కుడి చేతి ఇచ్చినది ఎడమ చేతికి తెలియకూడదు, ఇది రహస్యంగా చేయవలసింది. 2వది మత్తయి సువార్త 6వ అధ్యాయము 6 చదవండి, 6వ వచనం. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున చూచుని తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 2వది ప్రార్థన రహస్యంగా చేయాలి. ధర్మము రహస్యంగా చేయాలి, ప్రార్థన రహస్యంగా చేయాలి, ఉపవాసము కూడా రహస్యంగా చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17-18 చదువుతాం. 17-19. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడవని కాక